కార్తీక పురాణము 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానశుద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదభ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడని, సర్వంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవాంధ్రులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపు. మీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటమి. మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు అగుతూ. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషీకేశ, నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనంతయు సంతసించితిని. నీకిష్టం వచ్చిన వరమును కోరుకొను అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేషమున పడిన యాగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాద పద్మములపై నా ధ్యానం ముండుట నటులకు అనుగ్రహింపుము. మరేదియూ నాకక్కర్లేదు అని వేడుకొను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములట్లనే వరమిచ్చితిని. అదీనుగాక మరొక వరము కూడా కోరుకొను, ఇచ్చిదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయువార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్వాసము నందు వ్రతములు చేయని వారు నరక కూపమును పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను. నా యందు భక్తి గలవానిని పరీక్షించటకే నేనిట్లు నిద్రావ్యాజమును శయనింతుము. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపానప మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించును. ఈ వృత్తాంతమును అంగీరసుడు తన ధనలోభునకు తెలియజేస్తును. నేను నీకు వివరించనాను. కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి. ఏకోన విసంధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం.